కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. బీజేపీ నాయకులైనటువంటి రవిచంద్రారెడ్డి గారు ఉన్నారు. సార్ నమస్కారం. ఇటీవల వైసీపీ పిఎస్సి పొలిటికల్ అడ్వైజర్ కమిటీ అని చెప్పేసి ఒకటి నియమించారు. సో 33 దాంట్లో ఆ మెంబర్స్. సో సీనియర్ మోస్ట్ నాయకులు ఉన్నారు. ఇదంతా బాగానే ఉంది. కింద లాస్ట్లో కన్వీనర్గా సజ్జల రామకృష్ణారెడ్డి గారు అని చెప్పేసి అనేసరికి వాళ్ళందరూ గగ్గోలు పెట్టారు అన్నట్లుగా సమాచారం. సో దాని చివరికి మార్చి పొలిటికల్ కన్వీనర్ని చేసేసారు. కన్వీనర్ కాదు కోఆర్డినేటర్ అని చెప్పేసి అన్నట్లుగా వాళ్ళు మరలా మార్చారు అంటున్నారు. ఏంటి అసలు దాని వెనకాల? అంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారి పైన పార్టీలోనే అంతమంది యాంటీగా ఉన్నారా? మీరు ఈ న్యూస్ ఎన్నిట్లో టెలికాస్ట్ అయిందో, సార్ ఎన్ని యూట్యూబ్లో టెలికాస్ట్ అయిందో, ఎన్ని ఫేస్బుక్ పేజెస్లో ఉందో, వాటి అన్నిటి కింద కామెంట్లు దయచేసి చూడాల్సిందిగా కోరుతున్నా. ఆయన గారి గురించి వస్తున్న కామెంట్లు, వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి వస్తున్న ఆందోళన కామెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని బట్టే మీరు ఒక నిర్ధారణకి ఒక జర్నలిస్ట్గా రావచ్చు. నన్ ఆఫ్ మై బిజినెస్. ఆ పార్టీ నుంచి బయట వచ్చా, ఎవరితో విభేదించి వచ్చానో మొత్తం తెలుసు. ఆ వ్యక్తికి పేరు చెప్పకుండా నేను ఒక కాంక్రీట్ కుర్చీగా అతనికి నామకరణం చేశా. ఈరోజు నేను చెప్పిన మాట అక్షరం నిజమైంది. ఎవరైనా ఏ కుర్చీనైనా కదిలించగలరు, కాంక్రీట్ కుర్చీని జరపలేరు అని నేను చెప్పాను. అసలు దానికి పేరు పెట్టింది అందుకేనా? కాంక్రీట్ కుర్చీ అని రవిచంద్రారెడ్డి ఒక పేరు పెట్టాడు. ఆ వ్యక్తిని ఆ పేరుతో పిలవడం ఇష్టం లేక ఆ వ్యక్తికి నేను పెట్టిన పేరు కాంక్రీట్ కుర్చీ. జగన్మోహన్ రెడ్డి గారి కుర్చీ అయినా అటు ఇటు జరుగుతుంది, ముందుకు వెనక్కి కదులుతుంది. ఈ కాంక్రీట్ కుర్చీ కదలదు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా జరపలేరని కూడా గతంలో చెప్పారు. అది నిజమని నిరూపిస్తూ. ఏంటి అంత అండర్స్టాండింగ్? అక్కడ అండర్స్టాండింగ్ కాదు, కాంక్రీట్ కుర్చీ కదలదు. మీరు ఎక్కడైనా కూడా ఇంతవరకు అటువంటి కాంక్రీట్ కుర్చీని మీరు చూసి ఉండరు. ఫస్ట్ టైమా? మీరు పార్టీ కార్యకర్తలు విభేదించిన, పార్టీ నాయకులు ఇబ్బంది పడుతున్నామని నివేదన చేసుకున్నా, పార్టీ నాయకులు కొంతమంది నాలాంటి వాళ్ళు, విజయసాయిరెడ్డి గారు లాంటి వాళ్ళు పార్టీని వదిలి వెళ్ళిపోయినా, ఎవరు ఉన్నా ఎవరు లేకపోయినా, పార్టీ ఉన్నా పార్టీ లేకపోయినా కాంక్రీట్ కుర్చీ కదలదు. అదేంటి అంటే? అంటే కాంక్రీట్ కుర్చీ ఉంటుందండి. అదే సార్, పార్టీ ఉంటే ఉండండి, పోతే పోనండి, మాకేంటి పని? అంతేనా? మీరు మమ్మల్ని నమ్ముకోండి, కాంక్రీట్ కుర్చీకి మీ ఆత్మగౌరవాన్ని అమ్ముకోండి. ఓహో, ఇది నినాదం. మీరు మమ్మల్ని నమ్ముకోండి, మీరు మీ ఆత్మగౌరవాన్ని, అది కార్యకర్త కావచ్చు, నాయకుడు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, మాజీ మంత్రులు కావచ్చు, కోఆర్డినేటర్లు కావచ్చు, సీనియర్ మోస్ట్ లీడర్లు కావచ్చు, ఎనీబడి ఇన్ ద మార్కెట్ ఆఫ్ దట్ పార్టీ హ్యాస్ టు బెండ్ దేర్ బ్యాక్ టు కాంక్రీట్ కుర్చీ. యూ హ్యావ్ టు సరెండర్ యువర్ సెల్ఫ్ టు కాంక్రీట్ కుర్చీ. అంటే మీరు అంటున్న కాంక్రీట్లో ఆ సిమెంట్ కాంక్రీట్ ఎక్కడి నుంచి తీసుకొచ్చారంటారు? జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన చనువుతో గొప్పగా దాన్ని డిజైన్ చేశారు. అది కదలదు. బుల్డోజర్ పెట్టి తోసినా కదలదు. ఓ, అంత స్ట్రాంగ్. 100%. ఇందులో ఎటువంటి సందేహం లేదు. అందుకే నేను చెప్పా, పార్టీ ఉన్నా పర్లా, పార్టీ పోయినా పర్లా, పార్టీ ఏమైపోయినా పర్లా, పార్టీని నమ్ముకున్న నాయకులు ఏమైపోయినా పర్లా, ఆ నాయకుల్ని అధినాయకుడిని నమ్ముకున్న కార్యకర్తలు ఏమైపోయినా పర్లా, అసలు పార్టీని ఎత్తేసినా పర్లా, కానీ కాంక్రీట్ కుర్చీని కదపడానికి మాత్రం లేదు. అసలు కదలదు. జగన్మోహన్ రెడ్డి గారిని అది వదలదు. నేను వీడని నీడను నేనే అనే పాట ఆ కాంక్రీట్ కుర్చీ కోసం రూపొందించి జగన్మోహన్ రెడ్డి గారి వెనక పెట్టారు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి నేను వీడని నీడను నేను అని చెప్పే కాంక్రీట్ కుర్చీ ఆధ్వర్యంలో ఎన్ని ఎలక్షన్లు జరిగితే అన్ని ఎలక్షన్లు ఓడిపోతారు. అంతేనే? 100%. మరి అయినా నేను ఓడిపోయిన ఇష్టమే కానీ నాకు కాంక్రీట్ కుర్చీ ఉండాల్సిందే అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తాం? కాంక్రీట్ కుర్చీకి మంత్రాలు వచ్చి అనిపిస్తూ ఉంది. ఓ, ఆ మంత్రాల వల్ల ఆ ప్రభావంతో అధినాయకుడిని పార్టీలో గెస్ట్గా మార్చేశారు. అంటే వారానికి 2.5 రోజు ఆయన పెర్ఫార్మెన్స్, ఆ తర్వాత ఈయన డిస్టర్బెన్స్. ఆయన పెర్ఫార్మెన్స్, ఈయన డిస్టర్బెన్స్, అంతే. షెడ్యూల్ అట్లా ప్లాన్ చేశారు. సో వెరీ సేఫ్. చంద్రబాబు నాయుడు గారు ఈజ్ వెరీ వెరీ హ్యాపీ. ఎందుకంటే కాంక్రీట్ కుర్చీ ఉండగా మనకేం కాదు. సో మనకేం ప్రాబ్లం. ఓకే, ఇక ఆయన ఇక్కడ ఉన్నంత కాలం చంద్రబాబు నాయుడు గారు ఒక రకంగా కూటమి చాలా హ్యాపీగా, ఏదన్నా 1-2 తప్పులు దొరికినా, కొంత యాంటీ ఇన్కంబెన్సీ వచ్చినా కాంక్రీట్ కుర్చీ మమ్మల్ని కాపాడుతుంది. ఓకే, నాకేం ప్రాబ్లం లేదు. కూటమికి సేఫ్ గార్డు కాంక్రీట్ కుర్చీ అంటారు. 100%. సో డౌట్ లేదు. మీరు ముఖ్యంగా రాబోయే 36 నెలల్లో ప్రజల్లో కొంత యాంటీ ఇన్కంబెన్సీ పెరగచ్చు, కానీ కాంక్రీట్ కుర్చీ మీద వచ్చే కోపంతో మోర్ దాన్ 50% సీనియర్ లీడర్స్ వైఎస్ఆర్సీపీని
వదిలివేస్తారు, మీరు చూస్తారు. సార్ మీరు చాలా స్ట్రాంగ్ ఎలిగేషన్ చేస్తున్నారు. 100% నేను చెప్తున్నా, ఆంధ్రప్రదేశ్ దేశంలో ఎక్కడా లేనంత మంది సభ్యులతో పిఎస్సి వేశారంటే అసలు ఎక్కడైనా దేశంలో ఏ ఇతర రాజకీయ పార్టీ అయినా, మీరు ఒక జర్నలిస్ట్, అవును. నేను కూడా జర్నలిజం తెలిసిన వాడిని, న్యూస్ అప్డేట్తో ఉండేవాడిని, రాజకీయ పార్టీల గురించి తెలిసిన వాడిని. ఏ ఒక్క రాజకీయ పార్టీకైనా ఇంత పెద్ద పిఎస్సి లిస్ట్ ఉందా? ప్రాంతీయ పార్టీ సార్ తప్పే. ప్రాంతీయ పార్టీకి 30 పైగా ఉన్న పిఎస్సి మెంబర్లు ఎక్కడైనా ఉన్నారా? ఉంటే ఐ ఛాలెంజ్ దిస్. 30కి పైగా సభ్యులు ఉన్నట్టు చెప్తే, మీరు చెప్పినట్టు రేపు 2 రోజులు నేను మాట్లాడట్లేదు. ప్రాంతీయ పార్టీ లేరు అంటే ఒక పని చేయాల్సింది, మొత్తం అన్ని జిల్లాల వాళ్ళని అందరినీ వేసేసి కాంక్రీట్ కుర్చీకి పెత్తనం ఇచ్చేసి మమ అనిపించాల్సింది. జగన్మోహన్ రెడ్డి గారు బహుశా ఇక మీదట అధ్యక్షుడిగా కాకుండా గౌరవ అధ్యక్షుడిగా ఉండదలుచుకున్నారని నా అభిప్రాయం. ఓకే, సో ఇప్పుడు అయితే ప్రాంతీయ పార్టీ అయినా సరే ఆ విధంగా వాళ్ళు చేయడానికి ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్షుడిగా ఉన్నారు. ఈ నిర్ణయంతో ఆయన గౌరవ అధ్యక్షుడిగా మారారని నా అభిప్రాయం. అంటే కేవలం హానరబుల్ ప్రెసిడెంట్ ఆఫ్ వైఎస్ఆర్సీపీ అంతే, మిగతాదంతా కూడా వీళ్ళే కాంక్రీట్ కుర్చీ చూసుకుంటారు. రైట్. సో ఇప్పుడు మరి దానివల్ల రాజకీయ భవిష్యత్తు ఉండదు, దానివల్ల వాళ్ళకి రాజకీయ భవిష్యత్తు ఉన్నా లేకపోయినా కూటమి సేఫ్. కూటమిలో భాగంగా ఉన్న మేము బీజేపీ తరఫున చాలా ఆనందంగా ఉన్నాం. సో మీరు ఏమి చేసినా, మీరు ఏమైనా చేసుకోండి, మీరు ఎట్టి పరిస్థితుల్లో జనాల్లోంచి ఆక్రోశం వచ్చినా, జనాల నుంచి ఇబ్బందులు వచ్చినా, మీరు చేస్తున్న తప్పులున్నా, లేకపోతే మీరు పార్టీ ఆవిర్భావ దినోత్సవం గురించి పిలుపు కాంక్రీట్ కుర్చీ ఇస్తుంది. పార్టీ ఆవిర్భావ దినోత్సవంతో పాటు కమిటీలన్నీ పూర్తి చేయమని చెప్పిన నిర్ణయాన్ని సంబంధించి చక్కటి మాజీ సిపిఆర్ఓ ఒక ఆయన కూర్చున్నాడు. ఆయన్ని సిపిఆర్ఓ ఉద్యోగస్తుడు, అక్కడ ఈరోజు కూడా పార్టీలో ఉద్యోగస్తుడు. అతనికి జనరల్ సెక్రటరీ ఇచ్చింది కాంక్రీట్ కుర్చీ. సో జనరల్ సెక్రటరీ ఆయన కలిసి అద్భుతమైన మీడియా విభాగంతో దుర్మార్గమైన స్క్రిప్ట్లు ఏదైతే రాసి ఇప్పుడు కూడా కూటమికి వ్యతిరేకంగా మాట్లాడిస్తున్నారో అది జరుగుతూనే ఉంటుంది. నిర్ద్వందంగా అలాగే జరగాలని మా కోరిక. ఎందుకంటే ఒక్క పైసా కూడా వాళ్ళకి సింపతి లేకుండా పోయే విధంగా, అక్కడ మాట్లాడే వాళ్ళందరికీ కేసులు చుట్టుకునే విధంగా రాసే స్క్రిప్ట్లు ఏవైతే ఉన్నాయో ఇదొక కుట్ర. అక్కడ అలాంటి దుర్మార్గమైన స్క్రిప్ట్లు ఎందుకు వండబడతాయంటే, అక్కడి నుంచి మాట్లాడే ప్రతి వాళ్ళకి కేసులు చుట్టుకోవాలి, అలా తిట్టించాలి. అలా తిట్టించినప్పుడు ఆ పార్టీ ఇంకా వాళ్ళకి ఏం చేయాల్సిన అవసరం ఉండదు. ఎప్పుడైతే వాళ్ళకి ఇక్కడ కేసులు చుట్టుకుంటాయో వాళ్ళు ఎవరు పార్టీ మారలేరు. దాంతోపాటు ఎక్కడన్నా బయట పోతే అరెస్ట్ చేస్తారని భయపడి అదే పార్టీలో పడి ఉంటారనేది ఈ కాంక్రీట్ కుర్చీ యొక్క గొప్ప ప్లానింగ్. ఆ మీడియా యొక్క సూపర్విజన్ తీసుకున్న జనరల్ సెక్రటరీ కొత్తగా అయిన వ్యక్తి యొక్క ప్లానింగ్. కాదు సార్, బయటకు వెళ్ళలేరు, ఇందులో ఉండలేరు, అట్లాంటి సఫకేషన్ క్రియేట్ 100% అలాంటి సఫకేషన్ ఉంది. అది రోజు రోజుకి పెరుగుతుంది. అయితే ఇక్కడ చిన్న డౌట్ సార్, ఎప్పటి నుంచో జగన్మోహన్ రెడ్డి గారితో కంటిన్యూగా ట్రావెల్ చేసిన విజయసాయి రెడ్డి గారు ఇది రూలింగ్లోకి వచ్చేంత వరకు కూడా ఆయన ఉన్నారు. రూలింగ్లోకి వచ్చిన తర్వాత నెంబర్ 2 పొజిషన్ కాస్త చేంజ్ అయిపోయింది. అప్పటి వరకు అసలు ఎక్కడా కూడా ఒక న్యూస్లో కానీ లేదా ఇంకో కార్యక్రమంలో కానీ లేని సజ్జల ఆల్ ఆఫ్ ఏ సడన్గా రూలింగ్లోకి రాగానే ఆయన వచ్చి మొత్తం సర్వం నేనే అన్నట్లుగా, ఇక అప్పట్లో సకల శాఖ మంత్రి అది ఇది ఏదో చెప్పేవాళ్ళు. మరి విజయసాయి రెడ్డి గారిని అయినా వదిలేయడానికి ఇష్టపడ్డారు, కానీ ఈయన మాత్రం ఎక్కడ కూడా టచ్ చేయలేకపోతున్నారు. ఏంటి అక్కడ ఉన్న ఆ యొక్క లింక్ ఏంటి అనేది చిన్న డౌట్ నాకు. లింక్ ప్రజల్లో ఆల్రెడీ ఉంది, తెలుసు అందరికీ. కానీ నేను మీకు చెప్పాను, ముఖ్యంగా సొమ్మొకటిది సోకొకటిది. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రావడానికి విజయసాయి రెడ్డి గారు ప్రధాన సైనాధిపతిగా పనిచేశారు. రైట్. అన్ని విభాగాలకి సంబంధించి, అన్ని విషయాలకి సంబంధించి, అన్ని నియోజకవర్గాలకు సంబంధించి 2019లో ఆయన సర్వసైన్యాధిపతి. గెలిచాక వాళ్ళిద్దరు హక్ చేసుకున్న తీరు, హర్షాతిశయాలు వ్యక్తం చేసిన తీరు, వాళ్ళ సంతోషం మనం చూసాం, విజువల్స్లో చూసాం. మరి అలాంటి విజయసాయి రెడ్డి గారు సడన్గా గ్రాడ్యువల్గా రోజువారీగా కొంత 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 పార్టీలో తగ్గింపబడి ఓ కాంక్రీట్ కుర్చీ పవర్ చూపించడానికి వచ్చిందంటే దానికి సొంత ప్రాంతానికి సంబంధించిన ప్రేమ కొంత కావచ్చు, లేకపోతే మిగతా కారణాలు కొంత కావచ్చు, లేకపోతే ఏది ఏమైనప్పటికీ చేసేవాడి కన్నా చెప్పేవాడు గొప్ప కావచ్చు. అప్పుడు దాకా చేసిన సాయిరెడ్డి కన్నా మాటలు చెప్పుకొని సకల శాఖలు చక్కబెట్టిన వ్యక్తి యొక్క పనితనం కావచ్చు, నేర్పరితనం కావచ్చు. కాబట్టి ఖచ్చితంగా కూడా ఎప్పుడు కూడా చేసేవాడి కన్నా చెప్పేవాడు గొప్ప అవుతాడు. అది మనకి ఈ విషయంలో నిరూపితమైంది. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి.